మంచు విష్ణు కన్నప్ప వసూళ్లు షాకిచ్చాయి. మంచు హీరో ఎంతో కష్టపడి చేసిన సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేసిన కన్నప్ప సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ నటించారు. ముఖ్యంగా ప్రభాస్ చేసిన రుద్ర రోల్ ఫ్యాన్స్ని సర్ప్రైజ్ చేసింది. ఓ విధంగా కన్నప్పలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టే సినిమాపై ఆ మాత్రం బజ్ అయినా వచ్చింది. రిలీజ్ ముందు టీం అంతా దేశం మొత్తం తిరిగి ప్రమోట్ చేసింది. కన్నప్ప ఫస్ట్ టాక్తోనే జస్ట్ ఓకే అనే టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ చూసి ఆడియన్స్ సూపర్ అనేశారు. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ ఇంకా లొకేషన్లు మాత్రం డిసప్పాయింట్ చేశాయి. మూవీ అంతా కూడా ఒకచోటే చేశారన్న ఫీలింగ్ వచ్చింది. అయితే కన్నప్ప సినిమా రిలీజ్ నాడు పాజిటివ్ టాక్ రావడంతో మంచు విష్ణు ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ అనే పోస్టర్ వేసుకున్నాడు. ఇక కన్నప్ప సినిమా కలెక్షన్స్ చూస్తే సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 47 crores గ్రాస్ మాత్రమే, అంటే 24 crores షేర్ వచ్చిందన్నమాట. కన్నప్ప సినిమాను భారీ ధరకే థియేట్రికల్ రైట్స్ అమ్మాడు మంచు విష్ణు. ఈ సినిమా ఓవరాల్గా 80 కోట్ల దాకా బిజినెస్ చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 81 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టాలి. ఇప్పటికూ వచ్చింది కేవలం 24 కోట్లు మాత్రమే. అంటే సినిమా ఇంకా 55 కోట్ల పైన రాబట్టాలి. కన్నప్ప సినిమా థియేట్రికల్ రిలీజ్ ఫెయిల్యూర్గానే లెక్క కట్టొచ్చు. సినిమా డిజిటల్ శాటిలైట్ రూపంలో భారీ బిజినెస్ జరిగింది. అయితే నిర్మాతగా మంచు విష్ణు కన్నప్ప వల్ల కొద్దిపాటి లాసులు మాత్రమే భరించే అవకాశం ఉంది. కన్నప్ప సినిమా ఈ రేంజ్లో అయినా కలెక్షన్ రాబట్టింది అంటే అది ప్రభాస్ వల్ల మాత్రమే అని ఆడియన్స్ అనుకుంటున్నారు. సినిమాలో తిన్నడుగా మంచు విష్ణు వెప్పించాడు. క్లైమాక్స్లో అతని యాక్టింగ్ ఇంప్రెస్ చేసేలా ఉంది. శివుడి సినిమా కాబట్టి సినిమా గురించి పెద్దగా విమర్శించలేము. కానీ కన్నప్ప ఫస్ట్ హాఫ్ మొత్తం కథానాయకతో లవ్ ట్రాక్, ఇంకా 2 సాంగ్స్ భక్తిరస చిత్రంలో ఇలాంటి సీన్స్ ఏంటి అన్నట్లుగా అనిపిస్తాయి. అయితే కమర్షియల్ యాంగిల్లో ఆలోచించి అన్ని వర్గాల ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలా మంచు విష్ణు ఆ సీన్స్ పెట్టి ఉండొచ్చు. కానీ అది సినిమాకు మైనస్ అయింది. హీరోయిన్ ప్రీతి ముకుందం గ్లామర్ అట్రాక్ట్ చేసిన కన్నప్పలో ఆమెను ఇలా చూపించడం కూడా భక్తి ప్రియులకి నచ్చలేదు. మొత్తానికి కన్నప్ప సినిమా గురించి అంతా ఇంత అని చెప్పిన మంచు విష్ణు ఫైనల్గా సినిమా కలెక్షన్స్ చూసి నిరాశ చెందక తప్పలేదు. అయితే మంచు విష్ణు నటన, కన్నప్ప సినిమాపై అతను చూపించిన శ్రద్ధ, పెట్టిన ఎఫర్ట్ అంతా కూడా ఆడియన్స్ దృష్టిలో పడింది. ఈసారి మంచి కథతో వస్తే అతను రిసీవ్ చేసుకునేలా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.